నా ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే మన జీవితాలలో ఆయనపై పూర్తిగా నమ్మకం ఉంచడమే. దీనిలో ఆయనే మన సహాయానికి ఆధారమని, మన అవసరాలలో కావలసిన కృప ఆయనే దయచేస్తాడని నమ్మడం ఇమిడి ఉంది. ఏ పరిస్థితుల్లో మనం ఉన్న విశ్వాసులంగా యెహోవా కొరకు ఎదురు చూచేవారు కృంగిపోయినప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, శ్రమల్లో హింసల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుతారు. ఆకాశంలో ఎగిరే ఒక పక్షి రాజులాగా శక్తికి మించి పైకి ఎగిరి బాధలను అధిగమించే సామర్థ్యాన్ని పొందుతారు. ఒకవేళ దేవుడు కార్యం చేయడం ఆలస్యం చేసినా అలసిపోక, కృంగిపోక, ఆధ్యాత్మికంగా పరిగెడుతూ నిలకడగా ముందుకు సాగడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని పొందుతారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. దేవుడు బలవంతుడు మాత్రమే కాదు, ఆయన తన బలాన్ని తన ప్రజలకు కూడా ఇస్తున్నాడు. ఆ బలాన్ని పొందడానికి కావలసినది ఆయనను నమ్మడం, ఆయన కొరకు ఎదురు చూడడం. 27వ సంకీర్తన 13-14 చరణాలలో దేవునిని నమ్మడం, ఆయన వ్యక్తిగతమైన మంచితనాన్ని అనుభవించడం మన విశ్వాస స్థిరత్వానికి అత్యవసరం. విశ్వాసంతో, నిరీక్షణతో దేవునిపై మన దృష్టిని నిలిపి ఉంచినంత కాలం నిరాశ, నిస్పృహలు, ఓటమిని మనకు ఎదురవ్వవు. అంధకారము అలుముకున్న మన జీవితాలలో దేవుని కొరకు కనిపెట్టుకుని, హృదయాన్ని నిబ్బరం చేసుకుని, ఆయన చేసే కార్యము కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండగలిగితే దేవుడు తన మంచితనాన్ని మనకు ప్రత్యక్షపరుస్తాడు. 37వ సంకీర్తన 34వ చరణం. యెహోవా కోసం ఎదురు చూస్తూ ఆయన మార్గాలను అనుసరిస్తే ఆయన మనపక్షంగా న్యాయం తీర్చి మనమున్న స్థితి నుండి పైకెత్తే దేవుడు మరియు బలహీన స్థితిలో ఆయన బలాన్ని మనకు దయచేసి స్థిరపరిచే దేవుడు. ఆమేన్.